అధ్యక్షులు వారి సందేశాన్ని తెలియజేస్తారు కాసేపట్లో. చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రాజేంద్ర గారు లాంటి మంచి మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాలి. ఆయన మాటల్లోనే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరో మంచి మనిషి ద్వారా, అంటే నాకు చాలా ఇష్టమైన సాకం ప్రభాకర్, ఇతను ఒకే రకమైనటువంటి వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి వాళ్ళు అనిపిస్తుంది. అంటే మంచితనానికి అంతకంటే మరొక ఉదాహరణ మరొకటి లేదు. అలాగే మా లవ్లీ వెంకటేష్, వీళ్ళంతా మీ అన్ని విషయాలు అందరూ చెప్పేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా మీరు ఇంత కష్టపడి ఆ తెలుగుదేశం పార్టీలో ఆ వార్డు అధ్యక్షులుగా 10 ఏళ్లకు పైగా ఉండి 25 ఏళ్లకు పైగా అనుభవం నడిచినటువంటి మీకు నిజంగా మీరు ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అన్నది మాకు కూడా స్ఫూర్తి కలిగించే విషయం. నిజంగా ఇది మీకు ఆనందం కలిగించే విషయమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖకు కూడా ఇది నిజంగా చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఒత్తిడిలలో, నిర్బంధంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ పార్టీలో చేరినాడు అన్నది చిన్న విషయం కాదు. దానికి తోడు మిమ్మల్ని పోగొట్టుకోకూడదు అని, దానివల్ల నైతికంగా తెలుగుదేశం పార్టీకి చాలా దెబ్బ అని తెలిసి ఒక మంత్రి, మీ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మిమ్మల్ని అడ్డగించి చేరకుండా ఉండటానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మీరు ఆ పార్టీలో ఎంత గొప్పగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అభినయ్ చెప్పినట్టుగా మిమ్మల్ని ఖచ్చితంగా పార్టీ చాలా చక్కగా గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. మీరు మీ వార్డులో ఉన్న మిగతా వాళ్ళందరితో కలిసి సమన్వయం చేసుకోండి. వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళు, వీళ్ళందరితో నేను ముందే మాట్లాడటం కూడా జరిగింది కనుక నేను ఎక్కువ మనం అందరము కలిసి, నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలోనే నాకు దాదాపు 53 సంవత్సరాలు రాజకీయ జీవితం, ఏ ముఖ్యమంత్రి చేయనంతగా పేదోళ్లకు మంచి చేసినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసి ఉండొచ్చునేమో కానీ 2 కోట్ల మంది పేదోళ్లకు మంచి చేసినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. అందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని మీరు పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని పార్టీలోకి, అందులోనూ మీరు ఆశ్చర్యకరమైన విషయాన్ని మేము ఇవ్వడం కూడా ప్రయత్నించింది కూడా కాదు, మీకు మీరే ఈ పార్టీలో చేరాలని రావటం మరింత అభినందించడం. అలాగే పురుషోత్తమ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సేవను కూడా ఎట్టి పరిస్థితులను గుర్తిస్తాం, మర్చిపోవాలని మా నాయకులందరితో కూడా కలిసి మీరు పనిలో నిమగ్నం అవ్వాల్సిందిగా కోరుతూ సెలవు.